బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన ముందు ఉన్నారు ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఒకటి చెప్పండి సార్, మీరు తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి కథే ప్రాణము, కథే బ్రహ్మాండము, కథ లేకపోతే ఏమీ లేదు, కథ వల్లే సినిమాలు నడుస్తాయి, ఇలా ఇవి వింటూనే ఉన్నాం. మీరైతే ఇంకా మాకంటే చాలా సీనియర్ కాబట్టి ఇంకా లాంగ్ నుంచి వింటున్నారు. మీరు అనేక సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్గా దర్శకులుగా తీశారు. అసలు ఏమిటి కథ అంటే ఏమిటి, అది ఎట్ట తయారవుతుంది? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీరే పుంకాలకి పుస్తకాలు రాశారు, దాని మీద 17 రాశారు. మీరు ఎవరో, మీరు ఎందుకు రాశారు? ముందు నాకు సమాధానం చెప్పండి, తర్వాత నేను చెప్తాను. నేను అనేక సినిమాలు చూసిన ప్రేక్షకుడిగా ఇలా ఉంటే బాగుంటుంది అనేది, కానీ నేను ఊరికి సంగీతం టీచరే కానీ పాడమంటే పాడేవాడిని కాదు. ఎలా ఉంటే బాగుంటుంది అదే అడుగుతున్నాను. కథే బ్రహ్మాండం. ఇప్పుడు మీరు చాలా సినిమాలు తీశారు. ఈ సినిమాకి మీరు ఈ సినిమా పలానా హీరోతో తీయాలి అనుకున్నప్పుడు ఆ కథని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? కథను సెలెక్ట్ చేసుకున్నాక హీరో వస్తాడా? హీరో ఫిక్స్ అయినాక కథ వస్తుందా? నేను అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు చెప్పండి. మీరు 17 ఎపిసోడ్లు ఇచ్చారు, కథలు రాశారు దాని మీద. సో మీ ఉద్దేశం ఏంటి? ఒక ప్రేక్షకుడిగా అయ్యి ఉంటుంది, మీరు మీ సినిమా ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి. సో కంగ్రాచులేషన్స్, మీరు మీ కొరియన్ కనకరాజు సినిమా సో కంగ్రాచులేషన్స్. సో ఇది సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చింది అనుకోండి, బట్ అవి రాసినప్పుడు మీకు సినిమా ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎలా ఉండాలి కథ అనుకున్నా? ఒక ప్రేక్షకుడిగా మీరు అన్ని రాశారంటే మీకు ఎంతో కొంత అవగాహన వచ్చి ఉంటుంది కదా, ఇలా ఉండుంటే బాగుండేది అనిపించి ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నా ప్రేక్షకుడిగా. మీరు ఏ కథ ఎలా చెప్పదలుచుకున్నా ప్రేక్షకుడికి నచ్చుతుందా లేదనేది మనకి మన టార్గెట్ ఎవరు? ప్రేక్షకుడే కదా. అవును. మీరు ఏ సినిమా తీసినా, అది కుటుంబ సినిమా తీసినా, క్రైమ్ తీసినా, హారర్ కామెడీ తీసినా ఏదైనా ప్రేక్షకుడికి నచ్చాల్సింది. అంటే వాడిని 2 లేదా 2.5 గంటలు, కొంతమంది ఇప్పుడు 3 గంటలు కూడా తీస్తున్నారు. వీళ్ళు ఆ 3 గంటల సేపు కథని, కథలోని సన్నివేశాలని, పాత్రల్ని కరెక్ట్గా చెప్తున్నారా లేదా? అది అంటే కథని ఒక ఎత్తుగడ, కథకు ఒక ఎత్తుగడ లేదా ఒక మిడిల్, ఒక క్లైమాక్స్, ఇదంతా ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు అన్ని ఫార్ములాలు బ్రేక్ అయిపోతున్నాయండి బేసిక్గా. కనీసం ఏదో ఒకటి అంటే మీ జానర్ ఏంటి? ఒక ఫ్యామిలీ స్టోరీ, ఎమోషనల్ స్టోరీ చెప్పదలుచుకుంటే దానికో పద్ధతి ఉంటుంది, క్రైమ్ అంటే దానికో పద్ధతి ఉంటుంది, లేదా కామెడీ అంటే దానికో పద్ధతి ఉంటుంది. అన్నీ మిక్స్ చేస్తే కుదరదు. నేను పూర్వకాలం ఉండింది ఫ్యామిలీల్లో, మళ్ళీ రాజబాబు గారి ట్రాకు, పద్మనాభం గారి ట్రాకులు పెట్టేవాళ్ళు. నిజానికి ఆ కథకి ఆ సినిమాకి ఏ సంబంధం ఉండదు. ట్రాకుల కాలము కాదు కదా ఇప్పుడు. అది కథ అనేది ప్రేక్షకుడికి నచ్చడం ఒకటి. ఒక కథ ఏదో ఒక కథ ఇప్పుడు అంటే అభిరుచులు మారుతూ ఉంటాయి. ఎప్పుడో స్వాతంత్రం ముందు హీరో స్వాతంత్ర పోరాటం కోసం చేసేవాడైతే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని చెప్పేవాడు ఇచ్చాడు. 1970-80 మధ్యలో బొంబాయిలో నూలు మిల్లుల సంక్షేమం వచ్చిన తర్వాత బాలీవుడ్లో డాన్లు పుట్టారు. ఆ డాన్లు మనకొచ్చారు. ఇప్పుడు పూర్తిగా క్రైము, ఎర్రచందనము, అది ఇది పూర్తిగా మనం ఇప్పుడు క్రైమ్ని ఒక హీరో అంతకుడైనా యాక్సెప్ట్ చేస్తాము, ఒక హీరో ఏమైనా యాక్సెప్ట్ చేస్తాము. ఒకప్పుడు ఈ యాక్సెప్టెన్స్ లేదు కదా. ఈ కథ కూడా అనేక రకాలుగా మారింది. మీరు చెప్పండి, మీరు ఇన్ని సినిమాలకి కథను ఎలా ఎంచుకున్నారు? సార్ కామెడీ ట్రాకులు లేవంటున్నారు. మీ సినిమా నేను చూడలా, దాంట్లో సత్య మెయిన్ క్యారెక్టర్, సత్యదే కామెడీ బాగా పండింది అన్నారు. అంటే మీరు ఇందులో పెట్టారు కదా? లేదు, అది ట్రాక్ కాదు. సత్య ఆ కథలో ఇమిడిపోయి ఉంటాడు. సత్య లేకుండా సినిమా లేదు. అంటే హీరో ఉంటాడు, హీరో పక్కన ఒక స్నేహితుడు, వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆయనకి ఏదో కొరియన్ ఆత్మ వహించడం, ఇదంతా కనిపెట్టేది ఎవరు? సత్యానే కనిపెడతాడు. ఏదో సంథింగ్ రాంగ్, వీడేదో తేడాగా ఉన్నాడు అని. ఈ కనిపెట్టిన తర్వాత దాన్ని వదిలించుకోవడానికి ఆ అమ్మాయి సాయం అవసరమవుతుంది. ఆ అమ్మాయి సాయంతో వీళ్ళు కొరియా పోతారు. కొరియా తర్వాత ఎలా వదిలించుకుంటారు అనేది ఇంక రిమైనింగ్ స్టోరీ. సత్య లేకుండా ఆ సినిమాలో కథే నడవదు ముందుకి. కానీ ఆ ట్రాక్ అంటే నేను ఒప్పుకోను. ట్రాక్ ఏంటంటే సోగ్గాడు సినిమాలో మీరు అప్పట్లో రామారావు నాగేశ్వరరావు తీసుకుని, రామారావు పక్కన రేలంగా రెస్టారెంట్కి ఉండేవాళ్ళు, లేకపోతే రమణారెడ్డి ఉండేవాళ్ళు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉండేవారు. తర్వాత రాజబాబు గారు వచ్చినాక రాజబాబు గారు ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ ఎక్స్ప్రెస్ అనే సినిమా తీసుకోండి. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది, రైలు రాజబాబు క్యారెక్టర్ లేదు, సినిమా లేదు, మొత్తం రాజబాబు హైలైట్ అవుతాడు, అయిపోయాడు. అట్లాగే మొన్న మీ మేర్లపాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సప్తగిరి లేకపోతే సినిమా లేదు. సప్తగిరి మళ్ళీ మీకు సపరేట్ క్యారెక్టర్ కాదు, కలిసి ఉంటుంది. సో ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అది ప్రేమ కథా చిత్రంలో కూడా సప్తగిరి అట్లాగే ట్రాక్ కాదు ఇది. కానీ ట్రాక్ కాకుండా ట్రాక్లే.
సప్తగిరి లేకుండా కూడా సినిమా చేసి ఉండొచ్చు, అది చేసి ఉండొచ్చు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు, ఇంకో కథ చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈడు ఎదుగుతూ ఉండటమే కదా. సో ఎక్కడికక్కడ మనం ఒక కొత్త క్యారెక్టర్ని, ఒక అద్భుతమైన క్యారెక్టర్ని సృష్టించుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు మనం అనుకున్న 4 సినిమాలు. సో కామెడీ అనేది కంపల్సరీగా ఉండాల్సింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు హారర్ సినిమా, నేను ప్రేమ కథా చిత్రం, ఫుల్ లెంత్ కామెడీ సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్ యాక్షన్ సినిమా ఆ రోజుల్లో కృష్ణ గారిది. బట్ అందులో కామెడీ, రాజ్బాబు కామెడీ మూలన సినిమా ఆడింది ఇది ఆ రోజు. అదే కృష్ణ గారికి బాగా బ్యాడ్ డేస్ అనుకున్నప్పుడు వచ్చి సూపర్ హిట్ అయింది అది. ఇప్పుడు 5దో 10దో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఆ టైంలో సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చింది, ఇరగబాదేసింది అది. సో కామెడీ అనేది ఎప్పటికప్పుడు మనకు పనిచేస్తుంది. అయితే మీరు అన్నట్టు ఇంతకుముందు రోజుల్లో మాకు ఇంట్రడక్షను, హీరో ఇంట్రడక్షను, తర్వాత కామెడీ, ఓ వీలైతే ఫైటు, ఓ హీరోయిన్ ఇంట్రడక్షను, అక్కడ ఓ పాట, మళ్ళీ ఒక ఫ్యామిలీ సీను, ఓ ఫైటు, ఓ కామెడీ, ఇట్లా పాళ్ళు వేసుకొని చేసేవాళ్ళం. తర్వాత కాలంలో కలిసిపోయినాయి. హీరో అసిస్టెంట్గా కమెడియన్ని పెట్టుకుని కథతో నడిపించుకుంటూ వెళ్ళటం అనేది వచ్చింది. మూలకథ అయితే ఏదో థ్రెడ్ ఉండాల్సిందే కదా. మూలకథ ఉండదు. ఇప్పుడు అతడు సినిమా ఉంటుంది, అందులో ఈ రోజుకి మనం బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చూసుకుని నవ్వుకుంటూ ఉంటాం. ఈ రోజుకి మీమ్స్ అన్నీ దాని మీదే ఉంటాయి ఇప్పుడు కూడా. టీవీల్లో, పాత టీవీలు అన్నింటిలో ఇప్పటికీ ఆ క్లిప్పింగ్స్ వస్తూనే ఉంటాయి, ఆ కామెడీలు నడుస్తూ ఉంటాయి, యూట్యూబ్లో దాని మీద నడుస్తూ ఉంటుంది. సో అది యాక్చువల్గా ఆ బామ్మర్ది వేషం ఇంట్లో లేకపోయినా నష్టం లేదు. బట్ ఆయన ఉండటం వల్ల సినిమా పెరిగింది, మెమరబుల్ ఫిల్మ్ అయిపోయింది. సో ఇట్లా కలిసిపోయే క్యారెక్టర్స్ సృష్టించడం అనేది చాలా కష్టమైన విషయం. అది రైటర్ గ్రేట్నెస్. అది సినిమాకి అనుగుణంగా ఒక పాయింట్ అనుకుంటాం, పాయింట్లో క్యారెక్టర్స్ ఉండవు ఒరిజినల్గా. పాయింట్ అనుకున్నాక ఈ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏం వచ్చినాయి, అట్లా వచ్చినాయి. వచ్చినాక ఏ క్యారెక్టర్ ఎంత కావాలి, ఎంత పాళ్ళు ఉండాలి అనేది మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఉండాలి, ఉంటే సినిమా బాగుంటుంది. అప్పుడు అది ఏమవుతుందంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో నాకు అనిపించింది చెప్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే మనకి కథ, ఓ ప్రొడ్యూసరు, నేనే ప్రొడ్యూసర్ అనుకున్నా, కొంచెం మీరు వచ్చిన కథ చెప్పారు, నాకు నచ్చింది అనుకోండి, మీకు డబ్బులు ఇచ్చేసి మీ దగ్గర కథ తీసుకుని అవసరమైతే మీతో కూర్చుంటాను. అప్పుడు ఆ కథకి ఏ డైరెక్టర్ బాగుంటాడు, వీళ్ళందరూ 10 సినిమాలు చేసేప్పుడు మేలపాక్ గాంధీ, నేను మీరు డైరెక్టర్ అనుకుందాం. సో గాంధీ గారు అయితే కామెడీ సినిమా చేస్తాడు, మీరు చెప్పిన కథ కామెడీ కాకపోతే ఇంకో డైరెక్టర్, ఫ్యామిలీ సినిమా చేసే డైరెక్టర్ ఎవరన్నా అతను బాగా చేస్తాడు, లేదా ఇంకో కథ అయితే ఇంకోటి చేస్తాడు, యాక్షన్ అయితే ఇంకోటి చేస్తారు. అట్లా వాళ్ళని మనం పిలిచి మాట్లాడుకుంటూ ఉంటాం. సో మాట్లాడుకుని అప్పుడు ఆ కథకి ఏ హీరో, మళ్ళీ ఏమో ఈ రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ కలిసి మళ్ళీ దాన్ని ఒక షేప్, ఇంకొంచెం బెటర్ షేప్కి తీసుకొచ్చి ఏ హీరో బెటర్గా ఉంటాడో ఆ హీరో దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకునేవాళ్ళం డేట్లో. తెచ్చుకొని సినిమా తీసేవారు. మా నాన్నగారి టైము, వాళ్ళు అంతకుముందు టైంలో అన్నిట్లో. మేము వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు కూడా మేము కూడా సెటప్ అయిపోయినాక హీరో దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి సినిమాలు చేయలేదు, చిన్న హీరోలు, కొత్త హీరోలు కాబట్టి మనకి నాకు పనికి వచ్చే హీరో ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమాలు తీసాం, అలా చేసాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం హీరోనికి ముందు పెట్టుకుంటున్నాం, ఆ హీరోకి వచ్చిన కథకి ఇప్పుడు ప్లస్ డైరెక్టరు, రైటరు ఒకళ్ళు అవుతున్నారు, ఇద్దరు వేరు వేరు అయిపోయింది. ఇప్పుడు 2 బ్రెయిన్లు పనిచేస్తే ఒక బ్రెయిన్కి ఇంకో బ్రెయిన్ పనిచేస్తే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. 2 ఒకే బ్రెయిన్ పనిచేస్తున్నాయి. సో ఈయన కాన్ఫిడెన్స్ ఇయ్యింది. ఇప్పుడు ఇతన్ని నమ్మిన హీరో నమ్ముతున్నాడు. ఎప్పుడైతే హీరో డైరెక్టర్ని నమ్మేశాడో హీరోతో పాటు కథను కూడా నమ్ముతారు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో వండుతూ ఉంటారు. వండుతూ ఉంటే ఈ ప్రొడ్యూసర్ని వంటకంలోకి రానివారు, ఇతని మసాలా వేయనివారు. వాళ్ళిద్దరే మసాలా వేస్తారంతా, అతనే మొత్తం మసాలా వేసేది, కూర అన్నీ వాళ్ళు కూర తరిగి అన్నీ చేసేది వాళ్ళిద్దరే. చేసేసి ఈయన రానివారు, ఈయన ఆటలో అరటికాయ అయిపోయిన. సో దీంతో ఏమవుతుంది, అక్కడ రావాల్సిన చోట రాదు, వచ్చే దగ్గర వస్తుంది. అదృష్టం లాటరీ టికెట్ అయిపోయింది. ఇంతకుముందు లాటరీ టికెటే, బట్ లాటరీ టికెట్ ఎవడది డబ్బులు పెడుతున్నాడు, కొనుక్కున్నాడు.
లాటరీ టికెట్ కొనేది యాక్చువల్గా ప్రొడ్యూసర్, కానీ ఇతని జీవితాన్ని శాసించేది వీళ్ళిద్దరు. సో ఇంతకుముందు ప్రొడ్యూసరు తన హక్కు కాపాడుకునేవాడు, ఇప్పుడు అతనికి హక్కులు లేవు. అంటే ఇది తెలిసే మీరు డైరెక్టర్ అయ్యారా? ఎవరు? ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ అయ్యారు కదా మీరు? లేదు, నా రోజుల్లో అదేం లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు నేను ఇచ్చిన హిట్లు ఇప్పుడు వెంటనే ఇట్లా ఈ రోజుల్లాగా ఉంటే నాకు అప్పుడు ఇప్పుడు చాలా కోట్లు ఉండేవి. అట్లా లేదు. మేము 2-3 హిట్లు ఇస్తే కానీ మమ్మల్ని పిలిచేవారు కాదు, ఒక హిట్ కంగారు పడేవారు కదా ఎవరు. సార్ ఇప్పుడు హీరోలు కథ ఏదో తయారవుతుంది, ఒక దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు అనుకుందాం. తర్వాత హీరో వచ్చిన తర్వాత ఆయన తన ఇమేజ్ ఏదో, తన అభిమానులు బాధపడతారు ఇమేజ్ అని, అదని ఇదని, ఆ కథని రకరకాలుగా గెలికి మార్చడము. సరే, సూచనలు సలహాలు అనే పదము కంటే కెలకడం అనే పదం ఎక్కువైంది ఇప్పుడు. ఇది ఎట్లా, ఇది ఏం జరుగుతుంది? అంత కాదు కదండి. ఇప్పుడు నేను హీరోని అనుకుందాం కొంతసేపు, నా ఆలోచన అట్లా ఉంటుంది. నేను కెలుకుతాను ఎందుకనంటే నా జీవితం కూడా కదా, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను నేను. ఆ సినిమా నాకు ఆడకపోతే నా జీవితం కూడా దెబ్బతింటుంది. కాబట్టి నేను నాకు అనువుగా మార్చుకుంటాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరో మాట్లాడినా, డైరెక్టర్ మాట్లాడినా, ప్రొడ్యూసర్ మాట్లాడినా, ఇందాక మీరు చెప్పినట్టు ప్రేక్షకుడి దృష్టిగా మాట్లాడాలి. వీళ్ళు ముగ్గురు కూడా ప్రేక్షకులే, వీళ్ళ సినిమా కాకుండా బయట సినిమాకి. అవును. వీళ్ళు ముగ్గురు నేను ప్రేక్షకుడిని అయితే ఇది చూస్తానా, నేను ప్రేక్షకుడిని అయితే ఇది ఒప్పుకుంటానా, నేను ఏదో ఫ్యాన్ అంటారు, నేను ఫ్యాన్ అయితే నా సినిమాకి నేను హీరోని కాబట్టి నాకు నేనే ఫ్యాన్ అనుకోండి. మా హీరోకి ఏదో లో యాంగిల్ పెట్టాడు, అది ఎలివేషన్ ఇచ్చాడు, అనిరుద్ధ్ బీజిఎం కొట్టాడు, తమన్ బీజిఎం కొట్టాడు, కెమెరా వాడు చించేశాడు, ఇవన్నీ వేస్ట్. ఎన్ని చించినా కానీ సినిమా బాగోకపోతే ఏం పనికిరాదు. సో మనకి కావాల్సింది ఏంటంటే కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ కోసం మనం అందరం తాపత్రయపడితే అది వస్తుంది. కంటెంట్ని వదిలేసి నా ఎలివేషన్స్, నాకు లేకపోతే నా ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ ఎవరి సినిమాని ఒకరోజు ఫుల్గా 4 షోలు ఫుల్ చేయలేరు. మార్నింగ్ షో ఫుల్ చేయటమే కష్టం అవుతుంది ఈ రోజుల్లో. 4 షోల సంగతి అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో అటువంటిప్పుడు మనం ఫ్యాన్స్ అని మాట్లాడతాం అనేది మనం మోసం చేసుకోవటం. మనం ప్రాక్టికల్గా ఉండటం నేర్చుకోవాలి. మనం ఇది అనేది ఓపెన్ అయితే కరెక్ట్గా ఉంటుంది. లేదు, మన ఎన్టీ రామారావు చెప్పినట్టు మనకెందుకు బ్రదర్, మనం ఒప్పుకున్నాక వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మనం చేద్దాం, వెళ్దాం, మన డేట్ ఇద్దాం, మన షెడ్యూల్, మన డేటు టైం ఇస్తాం, కాల్ షీట్ ఇచ్చాం, ఎంత ఇస్తే అంతసేపు పనిచేసి ఇంటికి వెళ్ళిపోదాం, మనకు వద్దు ఏం చేశాడు, ఉన్న సమస్య లేదు. అట్లా ఉండటం అది ఒక పద్ధతి. ఎందుకంటే హిట్ ఫ్లాప్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు హీరో గారు ఇన్వాల్వ్ అయ్యి కెలికో ఇంకోటో చేస్తారు. సక్సెస్ వస్తే హీరోది, ఫెయిల్యూర్ వస్తే ఎవరిది? మిగతా వాళ్ళు, దర్శకుడు, ప్రొడ్యూసర్ అందరూ భరించాల్సింది. అందరూ భరించాలి. డైరెక్టర్ జీవితం, ప్రొడ్యూసర్ జీవితం నాశనం అయిపోతుంది. మరి అటువంటిప్పుడు ఎందుకు ఈయన మాట్లాడకుండా ఉంటే, ఈయనకి ఎట్టకపోతే 4 సినిమాలు ఎట్లాగా ఉంటాయి ఈయనకి. సో డైరెక్టర్ని ఈయన్ని బతకనివ్వచ్చు కదా, ఒక పద్ధతి. సో ఏది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ ఏమైనా కలెక్టివ్ ఎఫెక్ట్ ఉండాలండి. హీరో ఇన్వాల్వ్ అయినా, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయినా, డైరెక్టర్ ఇన్వాల్వ్ అయినా, యూనిట్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, కెమెరామెన్ ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంపార్టెంట్, ఆర్ట్ డైరెక్టర్ ఇంపార్టెంట్, ప్రొడక్షన్ డిజైనర్ ఇంపార్టెంట్. వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కూర్చుని ఆ కథ మీద ఒక కంక్లూషన్కి వస్తే, అంటే ఎవరికి అనుమానం వచ్చిన ఈ సీన్ ఎందుకండి, ఇక్కడ ఎందుకండి, క్యారెక్టర్ ఎట్లా ఎందుకు బిహేవ్ చేస్తుందండి అనే లెవెల్కి ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. అది లేకుండా అంత డెమోక్రసీ ఉందా? ఉండాలి. ఉంటే ఇన్ని ఫెయిల్యూర్స్ రావు. ఇప్పుడు మనం సక్సెస్ స్టోరీలు మాట్లాడుకుంటున్నాం, ఫెయిల్యూర్ స్టోరీస్ మాట్లాడితే 250 సినిమాలు 240 సినిమాలు వస్తాయి, 200 సినిమాలు ఫ్లాప్ అవుతాయంటే 200 కాదు 230 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. 20 సినిమాలు 10 సినిమాలకి వాళ్ళు పెట్టిన దానికి ₹1 కోటి తక్కువ ఎక్కువ వస్తున్నాయి తప్ప అట్లా. ఇటు తిరిగి 2 సినిమాలు మీకు సక్సెస్ఫుల్ సినిమాలు అవుతున్నాయి, మిగిలిన సినిమాలన్నీ అటు ఇటుగా ఉంటున్నాయి. సో ఇది పోతుంది. ఇది పోయి 50% మనకు డబ్బులు వస్తానికి అవకాశం ఉంటుంది. అంటే మన డబ్బులన్నా మనకు రావాలి కదా, అయితే మినిమం లాస్తో బయటపడాలి. ఎగ్జిబిటర్ బతుకుతాడు, డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు, మనం బతుకుతాం అనే ఆలోచన కావాలి. అది మానేసి
అందరూ ఏలు పెట్టి కాలు పెట్టి దాన్ని నాశనం చేసి అల్టిమేట్గా ఎవరికి వస్తుంది? అదే అల్టిమేట్గా అనిపిస్తుంది ఎవరు? అవును ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్కి కొత్తగా వచ్చిన హీరో అయితే ఆడి జీవితం నాశనం అవుతుంది అనుకోండి. పాత వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఏం లేదు, ఇంకో సినిమా ఎవడో కూడా వస్తాడు, బట్ ఇటు ప్రొడ్యూసర్ మొత్తం వెళ్ళిపోతాడు కదా, డైరెక్టర్ మొత్తం వెళ్ళిపోతాడు కదా. సో ఈ అందరూ ఆలోచించవలసిన విషయం ఇది. ఆలోచించి బాగా చేసుకుంటే అందరి కెరియర్స్ బాగుంటాయి, అందరి జీవితాలు బాగుంటాయి. అంటే మీరు చెప్పినట్టు కథ మీద ఓపెన్ డిస్కషన్ పెడితే ప్రతివాడు సలహా చెప్పి దాన్ని అంటే ఇప్పుడు డైరెక్టర్ ఈగో డైరెక్టర్ ఫైనల్ డెసిషన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ డైరెక్టర్కి నువ్వేం నాకు చెప్పేది అంటే భయపడతారు కదా సార్. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, వాడికి ఏదో ఐడియా వస్తుంది, నువ్వేంట్రా నాకు చెప్పేది అని వాడు తీసేస్తారు అది ఎందుకు తీసేస్తారు? తీసేయకూడదు. అంటే పనికి రాకపోతే చెప్పాలి. ఇప్పుడు సార్ నేను ఒక సినిమా తీస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు కథ చెప్పాను, చెప్తే మీరు నాకు అనుమానం చెప్పారు, చెప్తే నేను ఐ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు కన్విన్స్ యూ. మిమ్మల్ని ఒప్పించుకోవాలి నేను, బెదిరించి అదిరిచ్చో కాదు. ప్రేమగా కథకి ఆ సిచ్యువేషన్ ఇదండి 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 ఎందుకని అది చేశానండి అని చెప్పాలి. మీరు చెప్తే మీరు కన్విన్స్ అయ్యారనుకోండి, మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు కన్విన్స్ చేసుకోలేకపోతే ఒక సినిమా తీస్తూ 1,000,000 మందో అంతమందో చూడాలి మన సినిమా, మన డబ్బులు రావాలంటే 1,000,000 మందిని ఎట్ట మెప్పిస్తాం? చుట్టూ ఉన్న వాళ్ళే యూనిట్లో ఉన్న 5గురితో చెప్తానికి నువ్వు సిగ్గుపడిపోయి లేకపోతే ఈగో ఫీల్ అయ్యి నేను కథ చెప్పను ఎవరికి, మీరు పని చేయండి నోరు మూసుకొని, మీ తెలివితేటలు నాకు అక్కర్లేదు, నా తెలివితేటలతో నేను సినిమా తీస్తా. నీ ఒక్కడి తెలివితేటలైతే ప్రజలు చూస్తారా? అదే కదా, చూడరుగా. సో నువ్వు ఎంత తెలివి గలవాడివైనా కానీ, నీ తెలివితేటలతో పనిచేసినా కానీ సాటి టెక్నీషియన్స్ పని చేయకుండా నువ్వు ఈ సినిమా అయితే అవ్వదు. డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు. సో మన అందరి తెలివితేటలు కలుపుకొని చేస్తే ఇంకా బెటర్గా వస్తాం కదా. ఎందుకు నీ ఒక్కడికి ఎందుకు నువ్వు శ్రమ పడతావు? నీ తెలివితేటలు ఒక్కడే ఉపయోగించి ఎందుకు శ్రమ పడతావు? నలుగురిని వాడుకో, నలుగురు తెలివితేటలు వాడుకో. అప్పుడు నువ్వు పెట్టాల్సిన స్ట్రెస్ తగ్గుతుంది కదా, శ్రమ తగ్గుతుంది కదా నీకు. శ్రమ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి సక్సెస్ కోసం పట్టుబడు. సక్సెస్ రావాలంటే అందరం మెచ్చుకోవాలి. అంటే మళ్ళీ భజన పరులను పెట్టుకుంటే అందరూ జింగ్ 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 సూపర్ స్టార్ అంటారు. అది కాదు కావాల్సిందే. ఇక్కడ ఎందుకు ఇది అని అడగాలి ప్రతివాడు. కొంతమంది ఈ మధ్య తెలివితేటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు మనం అడగమన్నాం అని చెప్పి ఓవర్ ఎక్స్పో వచ్చి అనవసరమైనట్టు కూడా ఎందుకు అని అడుగుతారు. అదే ప్రాబ్లం. సో అది ఓవర్ యాక్టింగ్ తెలిసిపోతూ ఉంటుంది కదా. తెలుస్తాయి కొన్ని తెలియవు అంతే. అంటే డిస్కషన్ పెట్టేవాళ్ళు ఎప్పుడునండి కరెక్ట్ డిస్కషన్ పెడితే మనకే అర్థం అవుతుందండి. ఈ భజన బ్యాచ్ భజన కోసం అది క్వశ్చన్ చేయటం భజనే, క్వశ్చన్ చేయకపోవటం భజన అంటే అది తెలుస్తుంది సార్. ఒకటి మీరు ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎట్లా ఒక బౌండ్ స్క్రిప్ట్తో షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళ, లేదంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అనేక మార్పులు చేర్పులు అయ్యేదే? చాలా సినిమాలకు బౌండ్ స్క్రిప్ట్తో చేశానండి. చాలా సినిమాలు నేను మార్పులు చేర్పులు చేసి 10 సంవత్సరానికి బౌండ్ స్క్రిప్ట్ తక్కువ అండి, మారుస్తూనే ఉన్నాం, చేసుకుంటూ వచ్చి. అంటే కొంతమంది అక్కడే డైలాగులు రాసుకుంటారు. అక్కడే రాసుకున్నాం అంటే రాసుకుని వచ్చారు. కనెక్టివిటీ పోదా ఇచ్చినా కానీ బట్ కొన్ని అవసరాల కోసం ఇంకా బాగుండాలని ఇంకోటి చేసి సిట్లో రాసుకున్న రోజులు చాలా ఉన్నాయండి. అలజడికి అసలు స్క్రిప్ట్ రైటర్ లేడు. సంజీవ్ గారు ఉన్నారు, ఆయన టైంకి చేయలేదు, ఏదేదో చేసాం. ఒకరోజు కావాలంటే రోడ్డు మీద దాసనారాయణ ఉంటే గబుక్కుని ఆయనతో సీన్ రాయించుకున్నాను. సో అట్లా నడుస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా స్క్రిప్ట్ ఉంటే బెటర్ అండి, చేతిలో స్క్రిప్ట్ ఉండటం బెటర్. అంటే రచయితకి ఎంత స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు సార్ మీరు? రచయితకి ఫుల్ స్వేచ్ఛనండి, ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది. వచ్చిన తర్వాత మనకి మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి కదండి. సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్. మొదటి సినిమాల్లో అప్పుడే సెకండ్, థర్డ్ సత్యానంద్ గారు రాశారు మొదటి 2 సినిమాలు. తర్వాత 2-3 సినిమాలు హరినాథ్ గారు రాశారు. ఆ సినిమాలకి పెద్దగా వర్షన్స్ అడగలేదు నేను. బట్ మిగిలినట్టుకు వచ్చేటప్పుడు కొన్ని వర్షన్స్ రాశారు, కొన్నిటికి రాయకుండా కూడా జరిగినాయి ఈ సినిమా. సార్ మీరు ఇప్పుడు కొన్ని వేల కథలు, అవునో కాదో నాకు తెలియదు కానీ కొన్ని 100 కథలు అయితే గ్యారెంటీగా విని ఉంటారు. దాంట్లో సినిమాలు తీసినవి అనేది పక్కన పెడితే ఈ కథలు అనేక మంది సార్ మా దగ్గర ఒక కథ ఉంది ఉంటారని ఇప్పటికి కూడా మీకు వచ్చి మీ సలహాను, సూచన, మీ యాక్సెప్టెన్స్, రిజెక్షన్ ఏదో దానికోసం వస్తారనుకో. మీకు వినగానే తెలిసిపోతుందా ఇది సినిమా పనికి వచ్చే కథ, పనికిరాని కథ అని? అంటే మనకు తెలిసిందల్లా కరెక్ట్ ఏం కాదు కదండి. మనకు తెలుసు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వగానే
మా ఊళ్ళో శివుడు ఏదో అరవింద్ గారు చేశారు ఒక సినిమా. అదే మా ఊళ్ళో మహాశివుడు ఏదో. మా ఊళ్ళో మహాశివుడు అది తమిళ సినిమా రిలీజ్ అవగానే ఉమ్, అది కొందాం అన్న మా నాన్నగారితో అప్పుడు జైలా ఉమ్, అంతులేని కథ తమిళ్ రిలీజ్ అయినప్పుడు అవళ్ళూరు తోటరు కథ కొందాం అన్నా నేను అది వర్కౌట్లో. మొదట్లో నేను ధర్మదాత తమిళ్ చూసి ఎంగ ఊరు రాజా చూసి కొందామంటే కొన్నారే, సూపర్ హిట్ వచ్చింది. ఉమ్, ఈ తర్వాత ఈ 2 సినిమాలు మనం కొందామంటే ఈయన ఏదో కుదరలేదు ఆ టైంకి, ముందు వాళ్ళు కొనేశారు. ఉమ్, అవి 2 సూపర్ హిట్లు అయిపోయినాయి. ఉమ్, అట్లాగే కథలకు వచ్చేటప్పటికి మన శ్రీవారి ప్రేమలేఖ. శ్రీవారి ఓ, ప్రేమలేఖ సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్. అది నా జ్యోతిలో కథ వచ్చాను, ఉమ్, 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 పెద్ద కథ, చాలా హిలేరియస్గా ఉంటుంది. ఉమ్, అది కొందామని నేను చాలా అనుకుంటా ఉంటే ఆవిడ ఎక్కడో అక్కడ జంషెడ్పూర్లోనో జబల్పూర్లోనో ఎక్కడ ఉండేవారు. అవునవును, రైటర్, ఉమెన్ రైటర్ ఆమె. సో ఆవిడ అడ్రస్ తెలుసుకునేసరికి జగదీష్ బాబు నాకంటే ముందు వెళ్ళిపోయి నాకంటే ముందు రైలు ఎక్కేసి కొనుక్కొచ్చి రామోజీరావు గారు తీశాను. అట్లాగే సుందరి సుబ్బారావు నేను రాయించిన కథ మన ప్రొడక్షన్కి చేద్దామని, నేను చేయలేని పరిస్థితి వచ్చేసరికి రేలనరసింహారావు గారు చెప్తే ఆయన రామోజీరావు గారికి వాళ్ళ చెప్పి సినిమా అది చేశారు. అవును, అవును. సో ఇట్లా సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా వరకు నేను అనుకున్నవి బయటికి ఇవ్వటం కానీ బయటికి వెళ్ళిపోవటం కానీ జరిగినాయి. అంటే ఇది అస్సలు ఆడదు, ఇది వేస్ట్ కథ అనుకొని ఆడిన కథలు ఏమైనా ఉన్నాయా? అవి ఉన్నాయండి. ఇవాళ సూపర్ హిట్ పెద్ద సినిమాలు ఉన్నాయి కదండి. ఉమ్, నేను థియేటర్లోంచి బయటకు వచ్చేసి సెన్సేషనల్ హిట్ లేని సినిమాలు ఉన్నాయండి. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే అది మన టేస్ట్కి ఉండాలని రూల్ ఎక్కడ లేదు కదండి. ఇప్పుడు పెద్ద హీరోలతో చేసేటప్పటికి వాటికి లాజిక్లు ఉండవండి. లాజిక్ లేకపోతే మనకు నచ్చకపోవచ్చు, బట్ ప్రేక్షకుడికి నచ్చుతుంది. సో కొంతమంది హీరోలకి కొన్ని లాజిక్లు ఉండకూడదు. ఇప్పుడు రజనీకాంత్ గారికి, అప్పట్లో అమితాబ్ బచ్చన్ గారికి, ఇప్పుడు బాలకృష్ణ గారికి, వీళ్ళందరికీ లాజిక్లు ఉండకూడదు. వాళ్ళ కథ వెళ్ళిపోతుంది. వాళ్ళు రైలుని ఆపుతారా, ఏనుగుని వెనక్కి పంపిస్తారా, ఏనుగు వచ్చి ఆయనకి దండం పెడుతుంది, ఇవన్నీ నడిచిపోతూ ఉంటాయి అన్నీ. సో అవి ఎందుకు అంటే బాలకృష్ణ గారే చెప్పారు కదా, ఇప్పుడు చూస్తే నాకు నవ్వు వస్తుందని ఆయనే చెప్తున్నాడు కదా. సో అవన్నీ మనం పడుచుకోకూడదు అనమాట. వాళ్ళకి అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా సినిమా వచ్చిందంటే, ఇందిరా సినిమా వచ్చినప్పుడు అంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలు 2-3 సినిమాలు వచ్చినాయి. సమరసింహారెడ్డి, రెడ్డి రెడ్డి అవే కథ. ఇదే కథ ఇది కదా. బాలకృష్ణ గారు చేసేసారు సెన్సేషనల్ హిట్ లేని, ఇందిరా ఎందుకు చూస్తారో నేను అనుకున్నా మామూలుగా చూసిన సినిమా అంతా చూసి యాక్చువల్గా మధ్యలో లేచి వెళ్ళిపోవాలా. బట్ అది పెద్ద హిట్ అయింది. చిరంజీవి గారికి అప్పుడు పెద్ద ఒకే కథ ఇది, అన్నీ ఒకటే కథలు. సో ఇందర్ సింహారెడ్డి, పరమసింహారెడ్డి, సమరసింహారెడ్డి, ఇంకో సింహారెడ్డి అన్నీ ఒకటే కథలు. అన్నిట్లోనూ ఒకటే కథ ఉంటుంది, నడుస్తూ ఉంటాయి అట్లా. సో ఆ కథలు ఆ హీరోల్ని బట్టి తేడాలు ఉంటాయండి అవి. అది ఎందుకు వచ్చిందంటే చిరంజీవి గారికి అది వెరైటీ అయిందండి. బాలకృష్ణ గారికి మళ్ళీ తీస్తే వెరైటీ అవ్వకపోవచ్చు. తర్వాత బాలకృష్ణ గారితో తర్వాత వివి వినాయక్ ఏదో 20 సినిమా తీశాడు. ఇప్పుడు ఇవన్నీ ఈసారి రైళ్ళు ఎగరేద్దాం అనుకున్నాడు, ఏదో 20 ఎగరటాలు అయిపోయింది ఆ రోజుల్లో. సో అది ఆడలా మళ్ళీ. బట్ ఈయనకి మాత్రం ఇది పెద్ద హిట్ అయింది ఇంద్ర. సో ఇట్లా హీరోల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు మాత్రం కథ అనేది ముఖ్యం అవుతుంది. కథ చెప్పే విధానాలు విఠలాచారి గారు ఒక విధానంగా చెప్పేవారు, విశ్వనాథ్ గారు ఒక రకంగా చెప్పారు, జంజాల్ గారు ఒక రకంగా చెప్పారు, కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పారు, ఆదుర్తి సుబ్బారావు గారు ఒక రకంగా చెప్పారు, వి మోహన్ గారు ఏది కొత్తది చెప్పలేదు, ఇప్పుడు పాత సినిమాలు చెప్పేవారు ఆయన. సో ప్రత్యేకాత్మ గారు ఒక రకంగా చెప్పారు, టి కృష్ణ గారు వచ్చినాక ఒక దీన్నే మార్చేశారు. అట్లాగే మాదాల రంగారావు వచ్చి ఏ డైరెక్టర్ని పెట్టినా కానీ ఆయన ఒక థియరీ చెప్పాడు, ఎర్రజెండా థియరీ చెప్పాడు. ఆ థియరీ ఆయన ఫెయిల్ అవుతున్న రోజుల్లో మళ్ళీ నారాయణమూర్తి గారు వచ్చి ఆయన జెండా పట్టుకుని ఆయన వచ్చాడు. ఆయన కూడా కొంతకాలం వరకు సూపర్ సక్సెస్, అందరు హీరోల్ని తన్నేశాడు. ఆయన నెంబర్ 1 హీరో అయ్యాడు కొంతకాలం. అయిపోయినాక ఆయనది ఇది అయిపోయింది. బట్ కన్సిస్టెంట్గా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నడుస్తూనే ఉన్నారు. వాళ్ళ కథలు వాళ్ళకున్న పరిధి, ఎందుకంటే వాళ్ళ కాస్ట్, వాళ్ళకి ఒక ఫ్యాన్ఫేర్ ఉంది మొత్తం దీంట్లో. ఫ్యాన్స్ అని చెప్పేవాళ్ళు కాకుండా మనలాంటి సామాన్య ప్రేక్షకుడు కూడా వాళ్ళ సినిమాలకు వెళ్తారు, చూస్తారు. అది ఎలా ఉన్నా చూస్తాం. సో ఫ్యాన్స్ అని అంటారు, వాళ్ళు ఫ్యాన్స్ కాదు. ఫ్యాన్స్ చూడాలంటే అన్ని సినిమాలు ఫుల్ అవ్వాలి కదా. అప్పట్లో
వాళ్ళని అభిమానించే మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మనం అభిమానించేది బాలకృష్ణ గారిని అభిమానించవచ్చు, చిరంజీవి గారిని కూడా అభిమానించవచ్చు, వెంకటేష్ గారిని కూడా అభిమానించవచ్చు. మనకి ఏ సినిమా బాగుంటే సినిమాకి వెళ్తాం. అవును. సో మనలాంటి వాళ్ళకి కూడా నచ్చేటట్టుగా ఉండే సినిమాలు చేసుకుంటారు, వస్తే నడుస్తుంది. అలాగే వాళ్ళ కెరియర్స్ అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఫార్ములా అండి, అది ఏదో ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా లేకుండా ఎట్లా ఉంటుంది? ఆ కామెడీ ఫైట్లు ఉండాల్సిందే కదా, లేకపోతే వర్కౌట్ అవ్వవు. సో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క జోనర్ ఉండాలి. మళ్ళీ చిరంజీవి గారితో చేస్తే కూడా హిట్లు అయినాయి ఆయనకి, బట్ బాలకృష్ణ గారితో వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ కాలేదు. ఫస్ట్ సినిమా సార్ అది, ఏదో పేరు ఉంది, ఇప్పుడు మీరు చెప్పేది 80s వచ్చింది. సో అది రకరకాలుగా ఉంటాయి. సో ఇది అది అని కాదండి, ఎవరి జోనర్ వాళ్ళకు ఉంటుందండి. కృష్ణ గారికి, చిరంజీవి గారికి, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, గోపాల్ గారు, బి గోపాల్ గారు, అప్పుడప్పుడు కోటి రామకృష్ణ గారు, వాళ్ళు సెట్ అయినట్టు ఇంకెవరు సెట్ అవ్వాలి వాళ్ళకి, డైరెక్టర్లు. అసలు ఇండస్ట్రీలో రైటర్లు లేకుండా ఎందుకు పోయినారు? ఉంటే రైటర్లు కూడా దర్శకులు అయిపోతున్నారు కదా మొత్తం. అంటే ఇప్పుడు కథ డైరెక్టర్ వచ్చి కథ చెప్తున్నాడు కదా, దాంతో రైటర్ డైరెక్టర్ ఒకళ్ళు అయిపోయారు ఇప్పుడు. అది దాన్ని ఈయన ఒక్కడే చెప్తానికి మదనం చాలదని నలుగురిని 5 అసిస్టెంట్లు పెట్టుకుని అందరూ కలిసి వండి వార్చి దాన్ని తీసుకొచ్చి చెప్తారు అనమాట. చెప్పేటప్పుడు ఏమవుతుంది, హీరోకి చెప్తున్నాం ముందు, ప్రొడ్యూసర్కి చెప్పట్లా, హీరోకి చెప్తున్నాం. హీరోకి చెప్పేసరికి హీరో ఆయన ఎలివేషన్లు కనపడగానే బ్రహ్మాండంగా ఉందనుకుంటారు. అసలు కథ మనకి పనికి వస్తుందా పనికి రాదా అని ఆలోచన. ఆయన ఎలివేషన్ కావాలి. ఆ ఎలివేషన్స్ మనం వీళ్ళు అవి వారుస్తున్నారు ముందు. అన్ని ఎలివేషన్స్ చెప్పేసరికి అద్భుతం అద్భుతం అనుకుంటున్నారు. ఎలివేషన్లో ఇచ్చినప్పుడల్లా ఇక్కడ అనిరుద్ మ్యూజిక్ వస్తుంది సార్, తమన్ మ్యూజిక్ వస్తుంది సార్ అంటే ఇంకొంత పగిలిపోతుంది. కెమెరా యాంగిల్స్, మ్యూజిక్ అన్నీ చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. దాంతో అది పగిలిపోతుంది అనుకున్నది ఇక్కడ మనకి పోగులుతాను. చాలా సంతోషం సార్, మంచి విషయాలు చెప్పారు సార్.